నమస్తే, నేను మీ అశ్విని కుమార్. 8వ తారీఖు నాడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం 9వ తారీఖు ఉంటుందనుకున్నారు, కానీ ప్రస్తుతానికి అది వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. 12వ తారీఖుకి వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు అమరావతి సమీపంలో పెద్ద బహిరంగ సభ, ఆ బహిరంగ సభ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు 12వ తారీఖు అని తెలుస్తుంది. ప్రస్తుతానికి వాయిదా పడడానికి కారణాలు ఎన్డీఏ భేటీలు ఇవన్నీ ఉన్నాయని, అందుకే 12వ తారీఖు వాయిదా పడినట్టుగా చెప్తున్నారు. ఇంకొకటి, ఇక అన్ని పార్టీల గురించి కూడా విశ్లేషణలు ఉంటాయి. అట్లాగే ఇప్పటిదాకా అందరూ బీజేపీ గురించి అట్లాగే అన్నారు. ఇక నుంచి ప్రతి పార్టీ గురించి ఉంటుంది, ప్రతి రాష్ట్రం గురించి కూడా ఉంటుంది. ఇక నిన్న ముందు వీడియోలో బీజేపీ గెలిచిందా ఓడిందా అని ఒక వీడియో పెట్టాను. అట్లాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ లోక్సభ 2024 ఎన్నికల్లో ఎట్లా పర్ఫామ్ చేసింది, అంటే వాళ్ళు అంత సెలబ్రేషన్స్ చేసుకుంటానికి ఏమన్నా కారణాలు ఉన్నాయా? ముందుగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మళ్ళీ మూడోసారి గెలిచాక లేదా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ముందు అన్ని విదేశాలు అందరూ కూడా మోడీని అభినందించారు. బంగ్లాదేశ్, బార్బడాస్, భూటాన్, చైనా, కొమరస్, చెక్ రిపబ్లిక్, గయానా, ఇరాన్, ఇజ్రాయెల్, ఇటలీ, జమైకా, జపాన్, కెన్యా, లుథానియా, అట్లాగే లట్వియా, ఒమన్, మలేషియా, మాల్దీవ్స్, మారిషస్, మయన్మార్, నేపాల్, నైజీరియా, సెర్బియా, సౌత్ కొరియా, సింగపూరు, స్పెయిన్, ఇట్లా అన్నీ కూడా మోడీని అభినందించారు. ఇంకా చాలామంది మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ చాలా స్పెక్టాక్యులర్గా మళ్ళీ వెనక్కి వచ్చింది, చాలా గొప్ప విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి జయరాం రమేష్ లాంటి వాళ్ళు కూడా ట్వీట్ చేశారు. అట్లాగే కాంగ్రెస్ ఢిల్లీకి చెందిన ఐటీ సెల్ వాళ్ళంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఏం జరిగింది, దాదాపు 18 రాష్ట్రాలు, 16 రాష్ట్రాల్లో కానీ యూటీఏలో కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ తగ్గుతూనే వచ్చింది. గత మనం 20 సంవత్సరాల నుంచి చూసుకుంటే మేఘాలయలో 2019కి 24కి కిందటి ఎన్నికలకి ప్రస్తుత ఎన్నికలకి మేఘాలయలో 2019లో 48.67 ఉంటే 2024లో 34%కి పడిపోయింది. అట్లాగే పంజాబ్లో 40.58% ఉంటే 2024లో 26.3%కి పడిపోయింది కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్. త్రిపురలో కూడా 25.62% ఉంటే ఇప్పుడు 11.49కి పడిపోయింది ఓట్ షేర్. జమ్మూ కాశ్మీర్లో 28.65% అయితే 2024కి 19.38కి పడిపోయింది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో 46.29% ఉండేది 2019లో 2024లో 38.53%. ఇంకా పుదుచ్చేరిలో 57.15 ఉండేది 52%కి పడిపోయింది. గోవాలో 43.55% ఓట్ షేర్ 2019లో ఇప్పుడు 39.71. ఇంకా ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ 22.63 ఉండేది 18.9కి పడిపోయింది. కేరళలో 37.46 2019లో ఇప్పుడు ఓట్ షేర్ 35.06. మధ్యప్రదేశ్లో 34.82 ప్రస్తుతం 32.44. తమిళనాడు 12.62 ఉండేది 2019లో 10.67కి పడిపోయింది. ఒడిశా 13.99 ప్రస్తుతం 12.52. గుజరాత్ 32.55 2024లో 31.24. వెస్ట్ బెంగాల్ 5.67 ప్రస్తుతం 4.68. సిక్కిం 1.14% ప్రస్తుతం 0.59. ఛత్తీస్గఢ్ 41.5% ప్రస్తుతం కూడా ఛత్తీస్గఢ్లో 41.06. సో ఇవంతా కూడా చూసుకుంటే మనం ఫైనల్గా ఇదంతా రాజీవ్ కుమార్ అని ఆయన ఇన్పుట్స్ ఇచ్చారు. సో మొత్తం కూడా డిక్లైన్ అయినట్టుగా కనబడుతుంది. 2019 కన్నా కూడా 2024లో కాంగ్రెస్ ఓట్ షేర్. మళ్ళీ ఇది ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి, మరి ఐటీ సెల్ కానీ వీళ్ళందరూ ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ అసలు ఖాతా తెరవని రాష్ట్రాలు చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ కానీ, లేకపోతే యూటీలో ఏదైనా ఢిల్లీ 0, ఆంధ్ర 0, హిమాచల్ ప్రదేశ్ 0, ఉత్తరాఖండ్ 0, త్రిపుర 0, మధ్యప్రదేశ్ 0, జమ్మూ కాశ్మీర్ 0, ఒడిశాలో ఒక్క స్థానం, వెస్ట్ బెంగాల్లో కూడా ఒక్క స్థానం గెలిచింది, ఛత్తీస్గఢ్లో కూడా ఒక్క స్థానం గెలిచింది, గుజరాత్లో ఈసారి ఒక్క స్థానం గెలిచింది. సో ఆల్మోస్ట్ 0 చాలా స్థానాల్లో గెలిచింది, ఒక్క స్థానం కొన్ని రాష్ట్రాల్లో గెలిచింది. అట్లాగే వీళ్ళందరూ కూడా సీట్స్ బాగా గెలిచాం, విపరీతంగా గెలిచామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ.
గత చరిత్ర చూసుకుంటే మనం 1996లో 140 స్థానాలు గెలిచింది, 98లో 141 స్థానాలు గెలిచింది, 99లో 114, 2004 145, 2009 206 స్థానాలు, 2014 44, 2019 52, 2024లో 99. వీళ్ళు 240 అనేది స్కోర్ చేసి కూడా కిందటి 8 ఎన్నికల్లో ఎక్కడో కూడా ఈ 240 ప్రస్తుతం బీజేపీ సాధించిన నెంబరు గత 8 ఎన్నికల్లో ఎక్కడో కూడా కాంగ్రెస్ పార్టీ సాధించింది లేదు. అయినా కూడా వీళ్ళందరూ బీజేపీ ఓడిపోతుంది అని చెప్తున్నారు. అట్లాగే ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తారు? మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ 243 వచ్చిన బీజేపీ కానీ లేకపోతే ఎన్డీఏ 292 వచ్చినాయి, అయినా కూడా ఎట్లా మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శిస్తూ మాట్లాడారు. అంతేకాకుండా భారతదేశం మొత్తం కూడా ఇండియలియన్స్కే ఓటేసింది, రీసౌండ్ అవుతుంది, మీకు మోరల్స్ లేవు అంటూ కూడా మల్లికార్జున ఖర్గే చాలా ఆవేశంగా మాట్లాడారు. 2004లో యూపీఏ ఉన్నప్పుడు కాంగ్రెస్ గెలిచింది 145 గవర్నమెంట్ని ఫామ్ చేసింది. 2009లో కూడా కాంగ్రెస్ గెలిచింది 206 అయినా కూడా గవర్నమెంట్ ఫామ్ చేసింది. మరి దీని ప్రకారం ఆయన మల్లికార్జున ఖర్గే చాలా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎప్పటి నుంచో చాలా ఎన్నికలు చూసిన ఆయన గతం మర్చిపోయినట్టున్నారు. అట్లాగే ఈ 10 సంవత్సరాల రూల్లో అసలు సీట్స్ కానీ ఎంత సీట్స్ కోల్పోయింది 10 సంవత్సరాల తర్వాత ఏ పార్టీ అయినా కూడా 53% సీట్ లాస్ ఆఫ్టర్ 10 years పార్టీ రూల్. రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు 53%, మన్మోహన్ సింగ్ టైంలో 79%, అట్లాగే నరేంద్ర మోడీ ఉన్నప్పుడు 21%. అదే ఓట్ పర్సంటేజ్ లాస్ చూసుకుంటే 10 సంవత్సరాల పరిపాలనలో కనుక అప్పుడు పరిపాలన కానీ ఆ టైంలో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు 9.24% ఓట్ లాస్ అయింది. మోడీ 10 సంవత్సరాల పరిపాలన తర్వాత మన్మోహన్ సింగ్ అంటే 2004 నుంచి 14, మోడీ 10 సంవత్సరాల పరిపాలన తర్వాత బీజేపీకి 0.8%, 0.8% ఓట్ షేర్ లాస్ అయింది. మరి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఎదిగిందా 2024 ఎన్నికల్లో, లేదంటే అలాగే ఉందా పరిస్థితి? 99 స్థానాలకే అంత హడావుడే సంబరాలు చేసుకుంటాం, అట్లాగే మోడీ ఓడిపోయాడు లేకపోతే బీజేపీ ఓడిపోయిందంటూ కూడా సరే కొత్తగా వచ్చిన రాజకీయ నాయకులకు అనుభవం లేదనుకోవచ్చు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడడం, ఐటీ సెల్ వాళ్ళందరూ కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటాం. అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో 7కి 7 ఓడిపోయింది. పంజాబ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చినాయి. అయినా ఇంకో పక్క అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు తిహార్లో. ఆపు కార్యకర్తలంతా కూడా ఢిల్లీలో స్వీట్లు పంచడం అనేది చాలా సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. అంటే ఏ రకంగా వాళ్ళు ఆ విజయోత్సవం అనేది స్వీట్స్ పంచేదాకా వెళ్ళారు ఢిల్లీలో అన్నది ఎవరికి అర్థం కాని విషయం అన్నమాట. అంటే బీజేపీ సొంతంగా 272 రాలేదనేది వాళ్ళు ఒక మానసికంగా వాళ్ళకి ఏమైనా ఆనందాన్ని ఇచ్చిందేమో. ఆ ఎన్డీఏ 293 ప్రస్తుతానికి ఇండిపెండెంట్స్ వేరే చిన్న పార్టీ వాళ్ళు కూడా మద్దతు తెలిపారు. అంటే దాదాపు 10 మంది, అంటే 303. అట్లాగే మనకు వినబడుతున్నది రాజస్థాన్ నుంచి 2 కాంగ్రెస్ ఎంపీలు మద్దతు ఇవ్వబోతున్నారని, ఇటు బీజేపీలో రాబోతున్నారని, 305 వరకు. అట్లాగే శివరాజ్ సింగ్ చౌహాన్ వీళ్ళందరూ కూడా ఢిల్లీ చేరుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా మహారాష్ట్ర వాళ్ళతో చర్చలు నడుపుతున్నట్టుగా తెలుస్తుంది కొన్ని పార్టీస్తో. సో రాబోయే రోజుల్లో ఎన్డీఏ నెంబర్ ఎంతకి వెళ్తుంది అనేది అయితే మనం వేచి చూడాలి. ప్రస్తుతానికైతే ఇది కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ లాస్ట్ 8 ఎలక్షన్లో. అట్లాగే 2019 నుంచి 2019 ఎన్నికలకి 2024 ఎన్నికలకి కాంగ్రెస్ ఎదిగిందా అలా తగ్గిందా అనే దాని మీదే ఈ వీడియో. థ్యాంక్ యూ.